ఏంటి నాన్న 2 minutes లోనా నన్ను దింపేరా? అంత టైంలో నువ్వు దిగిపోరా. మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటది అడ్డమైన వాళ్ళతో తిరగొద్దురా అని. అలా పడిపోయావు, ఎక్కువైందా? మన స్పీడ్ అలాంటిది. వాసన చూసినందుకైనా కూర్చోరా ముందు. రేయ్ కూర్చో. ఉండాలి, మోహన్ కడుగు. ఇదిగో కూర్చోరా. రేయ్ అని జాగ్రత్తగా పట్టుకోరా. రే మామ, ఆ తాగేదేదో కాస్త తక్కువ తాగొచ్చు కదరా. హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్ సుధా. థ్యాంక్స్. నేను చెప్పాను కదా మెంటల్ వీడే. సార్ హలో సార్. ఎందుకు చిన్న దగ్గర నుంచి బెలూన్ లాక్కున్నారు? చిన్నపిల్ల ఇదిగోండి. సారీ. థ్యాంక్స్ అండి. తీసుకో. కొంచెం బుద్ధి ఉందరా నీకు? అది సరిగాని పని ఇంటికి అని ఇక్కడే పని. న్యూ ఇయర్ రోజు ముందుగా నన్నే చూడాలని ఏదో కవిత రాసిందట. నేను ఎప్పుడు చెప్పాను? నువ్వే కదా మీరెప్పుడు చెప్పావు. చెప్పారు? ఏయ్, అబద్ధాలు అబద్ధం చెప్పుకో. చెప్పొద్దు. ఏయ్, నువ్వే నేను చెప్పావు. చెప్పానని వాడితో ఫోన్ చెప్తున్నారు. చేసి రమ్మన్నావు కదా. వాడు అందరి దగ్గరికి నువ్వు వెళ్ళి మాట బాగుతాడు. మార్చు. సరే వదిలే. అయ్యో, మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి సార్. పెళ్లికి మాత్రం దుమ్మా కొట్టావో పీక పిసికి చంపేస్తా. తప్పకుండా వస్తాను. ఇవ్వండి, చెప్తా, ఒక నిమిషం ఇవ్వండి. హ్యాపీనా? ఇది ముందుగా సరిపోదు కదరా. సైడ్ డిష్, కూల్ డ్రింక్స్ వీటన్నిటికి ఏం చేయాలి? రే నా మాట విని బీర్ తాగుదాంరా. బెటర్ మావా. శివ ఏమంటావురా? రే శివ రే ఇవాళ వీడిని ముంచేద్దాంరా. కానీరా. సార్ ఒక్క నిమిషం రారా మావా. షర్ట్ అదిరిపోయింది. థ్యాంక్స్ రా. ఎప్పుడు వచ్చారు? ఉదయం నుంచి ఇక్కడే ఉన్నావు అలాగా? రే ఈ రోజు మనోడిదే ట్రీట్. ఇంకా ఎందుకు నవ్వుతున్నావు? సొంత దొరికితే బుక్ చేద్దామని. ఇప్పుడు నువ్వు డబ్బులు తీస్తావు తీవా? ఇప్పుడు మందుకు డబ్బులు కావాలి అంతేగా. అవునురా. ఉండు. ఏంట్రా ఫైనాన్షియర్ కోసం హేమని కావాలి? కూడా తీసుకొచ్చుండొచ్చు కదా. సుధా, సుధా, ఏంటి ఇటు రావే. ఇప్పుడే వస్తాను ఆంటీ. ఏంటి? సరే కూర్చో పెళ్లి కూతురా. కూర్చో, చెప్తా. ఏం చెప్పు. డబ్బులు ఇయ్యి. దేనికి? మందు కొట్టాలి. నా పెళ్లికి వచ్చి నా దగ్గర డబ్బులు అడుగుతావా? నీ పెళ్లికి వచ్చి నిన్ను అడక ఆంటీని అడగమంటావా? ఇస్తావా? ఇవ్వా? ఇవ్వను. ఇవ్వవు. ఇవ్వను. రే పదరా. ఏ శివ, చూసావా ఏంటి? దయచేసి మళ్ళీ తిరిగి రాకండ్రా. భోజనాలైనా మిగులుతాయి ప్లీజా. రేయ్, ఏంట్రా అంత మాట అనేసింది? మనం ఏమైనా ఫుడ్ కోసం వచ్చావా? అందులో డౌట్ ఏముందిరా? మన పరువు తీకరా. ఓ ఫీల్ అయిపోకు. మావా మనం ఇప్పుడు మందేయడానికి వెళ్తున్నాం లేదా? 11 మూసేస్తారు మావా. వాళ్ళకి వద్దులే. మంది వేద్దామని ముందే ఫిక్స్ అయిపోయాను మావా. ఉన్నదాంతోనే అడ్జస్ట్ అవ్వాలి. చచ్చిన దాని పెళ్లికి వచ్చిందే కట్నం. వెళ్ళి తీసుకురారా. రండ్రా. ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయిరా? పాపను ఎత్తుకుని పెళ్లి కొడుకు తాలూకేమోరా? హాయ్. హాయ్. హాయ్ రా. ఒక 5 minutes ఇప్పుడే వస్తా. సుధా మాట్లాడుతుంది. సుధా రా. నేను ఇవ్వని చెప్పాను కదా. అది మేము చూసుకుంటాం గానీ ఎవరు అప్పుడు చూడదా? రిలేషన్ నా క్లాస్మేట్ రా. 4 ఏళ్ళు నీతో పాటు చదువుకున్నా. నాకు తెలియని క్లాస్మేటా? రే మెంటల్. తన నా స్కూల్ మేట్. +2 దాకా కలిసి చదివాం. ఇంతకు ముందు కలిసేనా? లేదు. పేరేంటి? ప్రియా. ఎందుకు అడుగుతున్నావు? సరదాగా లవ్ చేద్దామని. నువ్వా? చెప్పొస్తా. ఏ శివ, డెఫినెట్ గా మీట్ అవుదాం. ఓకే, మర్చిపోవద్దు. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు ప్రియానా? అవును. ఇంతకు ముందు ఎవరినైనా లవ్ చేశారా? లేదు. ఓకే. ఇప్పుడు ఎవరైనా లవ్ చేస్తున్నారా? లేదు. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు అడుగుతున్నారు? ఊరికే తెలుసుకుందామని. క్యారీ ఆన్. ఏంటమ్మా? అంకుల్ నేను ఐస్ క్రీమ్ అడిగితే ఇవ్వట్లేదు. అవునా? మీరు తీసివ్వండి. ఏంటో అడుగుదాం పదా. సార్, బాబుకి ఐస్ క్రీమ్ ఇవ్వండి. భోజనాలకు ముందే ఐస్ క్రీములు ఎవరికి ఇవ్వద్దన్నారు సార్.
చిన్న పిల్లోడు సార్, ఒక ఐస్ క్రీమ్ ఇస్తే ఏమవుతుంది? ఇది ఒక్క ఐస్ క్రీమ్ తో పోయేది కాదు. ఉండరా, ఒక్క ఐస్ క్రీమ్ ఇమ్మంటే ఇంత బిల్డప్ ఇస్తున్నారు? జరగండి. ఐస్ క్రీమ్ ఇస్తున్నారు, అందరూ రండి. శివ అండి, అబ్బాయి తరపు నుంచా అమ్మాయి తరపు నుంచా? సుధా లవర్ని. వాట్? దేవుడు మమ్మల్ని విడదీశాడండి. ఎందుకు మీరు నన్ను అలా అడిగారు? ఎలా అడిగాను? అదే ఇంతకు ముందు ఎవరినైనా లవ్ చేసేవా అని. కాదని అబద్ధం చెప్పారుగా. అబద్ధాలు చెప్పే వాళ్ళతోనే మాట్లాడను. నేను అబద్ధం చెప్పానా? ఇంత అందంగా ఉన్నారు, ఎప్పుడు మిమ్మల్ని లవ్ చేయలేదా? నిజం చెప్పండి. ఏ ప్లస్ 2 చదివేటప్పుడు దినేష్ ప్రపోజ్ చేశాడు. ఫస్ట్ ఇయర్ చదివే. ఒక నిమిషం, మీరు లవ్ ఫెయిలియర్, నేను లవ్ ఫెయిలియర్, సేమ్ ప్రాబ్లం. ఎవరికి ఎవరని రాసి పెట్టుందో. ఎవరెతను? లవ్ ఫెయిలియర్ అంట. నా లవ్ ఫెయిలియర్. ఏంటి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా? అవును. అవును, కన్ఫ్యూజ్ చేసేసాడు. ఏంటి రవి, మేడం మీద మీటింగా? కానండి కానండి. ఈ పాటికి అమ్మాయికి పిచ్చెక్కి పోయి ఉంటుంది. కానీ నువ్వు ఇంత చేయడం అవసరం అంటావా? బాసు, మన అమ్మాయిల వెంట పడకూడదురా, వాళ్ళే మన వెంట పడాలి. మొత్తానికి సప్లర్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ. వచ్చింది చూసావా? ఇవ్వండు, నేను చెప్పినట్టు చెప్పు. పో, 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 పో. ఎవరు కావాలి? శివ ఉన్నారా? ఉన్నాడు, కానీ ఇప్పుడు మీట్ అవడం కష్టం. ప్రేమించిన అమ్మాయికే పెళ్లి అవుతుంటే ఎవరు తట్టుకోగలరు? అయితే సుధాన్ లవ్ చేయడం నిజమేనన్నమాట. నేను అతన్ని కలవాలి. వద్దు, ఇప్పుడు కలవడం మంచిది కాదండి. నేను అతన్ని కలిసి మీరెందుకండి ఇక్కడికి? ఎందుకలా తాగుతున్నారు? తాగితే జరిగిందంతా మారిపోతుందా? మారదండి, మర్చిపోగలం. ఏమంటున్నారు? లేదండి, జరిగిందే తలుచుకుంటుంటే లైఫ్ హ్యాపీగా ఉండదండి. ప్రేమనది చెట్టుకు పూసే పువ్వు కాదండి, ఆకాశంలో చందమామ లాంటిది. మేఘాలు కమ్ముకున్నప్పుడు ఆ చందమామ కనపడదు, కానీ అవి తొలగిపోగానే ఎంతో అందంగా కనపడుతుంది. మ్యూజిక్ టచ్ ఇస్తున్నాడు మావా. జీవితం కూడా అలాంటిదేనండి. మనం ఏదైనా ఒకటి పోగొట్టుకున్న తర్వాతే మనం వెతుకుంటూ బ్రైట్ గా కొత్త లైఫ్ వస్తుంది. కరెక్ట్ గా కాలినట్టుంది, అందుకే పోయింది. జాగ్రత్త. సరే అమ్మా. మెల్లిగా. ఇచ్చుడు స్మైల్. ఏరా ప్రసాద్, శకునం ఏం బాగలేదు. పెళ్లి కూతురు చేసే సమయానికి కరెంటు పోయింది. అమ్మాయికి ఏదైనా దోషం ఉందా? జాతకం సరిగ్గా చూసారా లేదా? సరిగ్గానే చూశానమ్మా. నా మనవరాలకి ఇచ్చి పెళ్లి చేయమని ముందే చెప్పాను. నా మాట పట్టించుకున్నావా? బామా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అందరూ ఒకే చోట సంతోషంగా కూర్చున్నారంటే కరెంటు పోబట్టే కదా. ఏం జరిగినా అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం మంచి తీసుకున్నాం. శివ, కరెంటు పోయినప్పటి నుంచి పిల్లాడు ఏడుస్తూనే ఉన్నాడు. వీడిని కాస్త బుజ్జగిస్తావా? ఏడవకు బంగారం. చూడు చూడు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కావాలి నీకు? ఒక నిమిషం రవి, ఇటు రారా. నువ్వు అటెళ్ళు. చూసారా, మిమ్మల్ని ఎవరైనా పిలిచాడా? నన్నే పిలిచాడు. నేనంటేనే వాడికి ప్రాణం, నా జిగిరి దోస్తి. ఏమా, ఆఫ్టర్ ఆల్ ఒక ఫోటోయే కదా, దీనికి అంత ఫీల్ అయిపోతే ఎలా? నువ్వు నా పక్క నుంచి ఉంటే నేను గ్లామర్ కనిపిస్తాను కదా. బాయ్ సుధా. బాయ్ రా. వస్తాను సండే సార్. తప్పకుండా లంచ్కి రావాలి. ఏ సాటర్డే వస్తే బెటరా? యువర్ ఆల్వేస్ వెల్కమ్. వస్తాను. శివ, ఫోన్ చేస్తుండు, మర్చిపో. చేస్తాను కానీ ఫోన్ తీ. రే బంగారం, రే గణేష్, రేపు కలుద్దాం. చెప్పమ్మా. నంబర్ అడగవే. రెండు ఉండిపోతాడేమోనే. బాయ్ ప్రియా. పిచ్చమ్మ బాయ్. రే, అమ్మాయిలు అడగకుండా మనమే నంబర్. నీ నెంబర్ లేకుండా నీకెలా ఫోన్ చేస్తుందిరా? అమ్మాయిలు మాట్లాడాలని ఫిక్స్ అయితే ఎలాగోలా నంబర్ పట్టుకుంటారు. అదేరా, ఎలాగో చెప్పు. 2 days లో తనే ఫోన్ చేసింది చూడు. అది సరే. కళ్ళు గొప్పయా?